హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ సాయి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అండి, అంటే నిన్న పార్ట్ 1 పెట్టే కదండి, ఇది వచ్చేసి పార్ట్ 2. ఇక్కడ వచ్చేసి మా నాన్న చికెన్ అయితే తీసుకొచ్చాడండి. అంటే మార్నింగ్ తీసుకొచ్చాడు. ఈ పొంగల్ పనులు ఇవన్నీ అయిపోయేసరికి, పూజ ఇవన్నీ అయ్యేసరికి నాకైతే మధ్యాహ్నం అయింది. ఆ టైంలో నేనైతే చికెన్ అయితే వండుతున్నాను. ఉల్లిపాయలు కోయటమేమో కానీ కళ్ళమ్మటి నీళ్ళు అయితే కారిపోతాయండి. ఒక పక్క కళ్ళమ్మటి నీళ్ళు, ఒక పక్క ఎండకి చెమట కారిపోతుంది. ఇక ఫ్యాన్ పెట్టుకున్నా కూడా ఉల్లిపాయలు కోసుకుంటున్నా కదండి, మండిపోతున్నాయి కళ్ళు. ఇక ఒక పక్క ఆయిల్ అయితే హీట్ అవుతుంది, ఒక పక్క అయితే ఉల్లిపాయలు అయితే కోసుకుంటారండి ఒకేసారి. అయితే నాకు పని ఈజీగా అయిపోద్దండి. వంటగదిలో ఎక్కువసేపు ఉండలేం కదా, అందుకని చెప్పేసి త్వరగా అయ్యే పనులు అయితే చూసుకుంటాను. ఇంకైతే పచ్చిమిరకాయలు మొత్తం వేసేసానండి. అంటే మధ్యలో కొంచెం ఘాటు పెట్టి మొత్తం పచ్చిమిరకాయ అయితే వేసేసాను. కూర అయితే ఈరోజు పర్ఫెక్ట్ గా కుదిరిందండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. మా ఊరు సంబరం కూడా పెట్టాను. అంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నార్మల్ గా, అంటే అక్కడ డీజే సాంగ్స్ కానీ ఏమి పెట్టలేదు. అంటే పెట్టారు కానీ ముందు అయితే ఉన్నాయి, డబ్బుల సౌండ్ కదైతే వినపడలేదు. అందుకని చెప్పేసి నేను పాటలు లేవని చెప్పేసి నార్మల్ గా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వకుండా పెట్టేశాను. ఈ వీడియోలో నేను అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళానండి. ఎందుకంటే సమ్మర్ మా ఇంటి వైపు అయితే రాదు ఈ రోజు. అంత మొన్న అయితే వచ్చింది, ఈ రోజు అయితే రాదండి. డైరెక్ట్ గా వేటపాలెం అయితే వెళ్ళింది. అందుకని చెప్పేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. నేను పెట్టిన పార్ట్ 1 వీడియో కూడా చాలా బాగుందని, ఎవరైనా చూడండి వాళ్ళంటే ప్లీజ్ వెళ్ళి అయితే చూడండి. పార్ట్ 1 వీడియో చూస్తే ఈ పార్ట్ 2 వీడియోకి అయితే అర్థం ఉంటుంది. అంటే మీకు అర్థమైంది క్లియర్ గా. ఈ ఆయిల్ అయితే హీట్ అయిందని టమాటో, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత నేను ఇక చికెన్ అయితే వేసుకున్నాను శుభ్రంగా కడిగి. ఎప్పుడైనా సరే నేను టమాటో పేస్ట్ అయితే వేస్తానండి. ఒక ముక్క మామూలుగా కోసి వేస్తాను, ఒక ముక్క అయితే పేస్ట్ చేసి అయితే వేస్తాను, గుజ్జు బాగా వచ్చిందని చెప్పేసి. కానీ ఈసారి అయితే నేను నార్మల్ గా పేస్ట్ చేయకుండా మామూలుగా ముక్కలు అయితే వేసేసాను. ఒక పక్క బాగా చెవటపోతుంటే కనీసం వాయిస్ ఓవర్ కూడా క్లియర్ గా బాగా పర్ఫెక్ట్ గా కూడా వీలైపోతున్నామండి. ఎందుకంటే ఏదన్నా మనకి ప్రశాంతంగా ఉన్న ప్లేస్ లో వాయిస్ ఓవర్ ఇస్తే కరెక్ట్ గా మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాం అదైతే మాట్లాడతాము. కానీ ఇచ్చేమటికి ఏదో ఒకటి మాట్లాడదాం, ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కంప్లీట్ అయిపోతే చాలు అనిపిస్తుంది. రేపు వచ్చే వీడియోలో ఖచ్చితంగా నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నా పాటలు, తిప్పలు ఇవన్నీ అయితే నేను వీడియో తీసి అయితే పెడతానండి. ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే నేను వీడియో అయితే తీస్తున్నాను. నేనైతే ముక్క, కారం, ఉప్పు ఇవన్నీ పట్టాలని చెప్పేసి కనీసం ఒక 10-15 నిమిషాలు అయితే నీళ్ళు పోయకుండా అట్లే వదిలేస్తాను. ఇక చూసారు కదండి, ముక్కలో నుంచి నీళ్ళు అయితే బాగా ఊరిని, అప్పుడే టేస్ట్ బాగుంటది. ఇక నేను ఒక పక్కలు తిప్పుతుంటే మా హస్బెండ్ అయితే గుండెకాయ ముక్క, అంటే ఇది లివర్ కదా, లివర్ ముక్క కోసం అయితే వచ్చాడు. అందరు మా పల్లెటూళ్ళు గుండెకాయ నాకు కూడా అట్లాగే అలవాటు అయిపోయింది. కానీ దాన్ని అయితే ఇంగ్లీష్లో లివర్ అంటారు. ఎప్పుడైనా సరే ఉడికేటప్పుడు అట్లాగే తింటాడండి, అదొక టేస్ట్. ఇక నేనైతే గ్లాస్ నీళ్ళు అయితే పోసానండి. బాగుందా? ఉప్పు కారం సరిపోయిందా? మేమైతే ఇప్పుడు షార్ట్ తీస్తున్నాం. షార్ట్ తీస్తాను కూర వండుతున్నాను. షార్ట్లో భాగంగానే ఈ కండువా. ఒక పక్క కూర ఉడుతుండే, ఇంకో పక్క షార్ట్స్ అయితే తీసినామని. ఎందుకంటే మా బాబు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళారు. మళ్ళీ ఇక్కడికి వస్తే మాత్రం అసలు తీనేడు వీడియో కానీ షార్ట్స్ కానీ, అందుకని చెప్పేసి కూర ఉడుకుతాను, ఒక పక్క షార్ట్స్ అయితే తీస్తున్నాను. మేము అప్పుడు తీసే షార్ట్కి అయితే మా హస్బెండ్ కండోస్ చుట్టుకున్నాడు తలకి. మేము ఏ వీడియో తీసినా కూడా న్యాచురల్ గా తీస్తామండి. అస్సలకి రెడీ అవ్వమంటే ఎక్కువగా రెడీ మేకప్ కానీ అవి ఏం వేయం, ఎట్లా ఉన్నాం అట్లాగే తీస్తాము. ముఖ్యంగా మా హస్బెండ్ అయితే అస్సలు రెడీ అవ్వడండి, ఎట్లా ఉన్నాడు అట్లాగే వచ్చేస్తారు. ఇక అంతలోకి మా బాబు అయితే వచ్చాడు. అప్పుడే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా నాన్న తీసుకొచ్చి వదిలిపెట్టాడు. ఇక షార్ట్ వీడియోస్ అయితే తీయటం ఆపేసామండి. అప్పటికే 4-5 అయితే తీసాము. ఇక ఎందుకంటే స్టాండ్ తీస్తాడని, పద్దాకు స్టాండ్ అయితే కదిలిస్తాడు. ఇంకా అందుకని చెప్పేసి మా బాబు ఉన్నప్పుడు వీడియోస్ అయితే తీయము. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే అల్లం, చిన్నులపై ఇంకా చెక్క, లవంగ, గసగసాలు అయితే వేస్తున్నాను. ఈ మధ్య చికెన్ పౌడర్ అయితే వేయట్లేదు. అది వేస్తే పెద్దగా టేస్ట్ అయితే అనిపించలేదని కర్రీ, అందుకని చెప్పేసి ఇక కొబ్బరి ఉంటే కొబ్బరికి, లేకపోతే ఏమైతే వేయట్లేదు. మీరే చూస్తున్నారు కదా, నేను చికెన్ మసాలా పౌడర్ అయితే అస్సలు వాడట్లేదు ఈ మధ్య డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నేను ఒక్కటి వీడియో అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే ఆ రోజు సంబరం, అదే ఈ వీడియో తీసే రోజు నేను అంతకు ముందు రోజు పెట్టాను, కానీ తర్వాత రోజు అయితే పెట్టలేదు. ఎందుకంటే నైట్ వచ్చేసరికి లేట్ అయింది. అది కాక వాయిస్ ఓవర్ ఇద్దామంటే పక్కన క్రిస్టియన్స్ ప్రేయర్ అంటే కూటాలు ఇది అంటారు కదా, అదైతే జరుగుతుంది. ఇంకా మాటలు అయితే పడతాయి అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కుదరలేదు. అందుకని వీడియో అయితే పెట్టలేదండి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. ఇక దాంతో పాటు కొత్తిమీర కూడా వేసాను. ఇదంతా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఉంచుదాను, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వచ్చిందని చెప్పేసి. ఈ రోజు అయితే కర్రీ మొత్తం నేను అమ్మ వండినట్టు అయితే వండానండి. ఎందుకంటే మా హస్బెండ్కి అలా ఇష్టం. నాకైతే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయటమంటే ఇష్టం అండి. అందుకని చెప్పేసి ఇక ఎప్పుడు నాకు ఇష్టమైనట్టే చేసుకున్నా కదా అని చెప్పేసి ఈ రోజు తనకి ఇష్టమైనట్టు చేశాను. చూసారు కదండి, కూర అయితే గ్రేవీగా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి ఈ రోజు కర్రీ. ఇంకెప్పుడైనా సరే ఫస్ట్ కాకుండా లాస్ట్లో వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మా అమ్మలాగా. కానీ ఈ మధ్య అందరూ ఫస్ట్లోనే వేస్తాను. ఈ వీడియో చూసి వండుతున్నాను కాబట్టి అట్లాగే చేశాను ఫస్ట్లో. నేనైతే ఉప్పు చూడలే. గుమాలాడుతుంది, అదిరిపోయింది. ఏంది కలరా? చిన్నగా అబ్బాయిలు ఎగుతాడు జీడిపప్పు అవి కూడా వేసేవా?
జీడిపప్పు జీడిపప్పు వేయలేదు, కిస్మిస్, దానిమ్మకాయ. నాకు గట్టి ముక్కలు అంటే ఇష్టం, అందుకని గట్టి ముక్కలు వేసుకుంటున్నా. ఇది స్కిన్లెస్ సాయితీ, స్కిన్లెస్ సాయితీని తెలీదు, మా నాన్న తీసుకొచ్చాడుగా. నాన్నకి డబ్బులు ఇచ్చావా? ఇవ్వలా. పాని మన్మా వెయ్యగా. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. పొద్దున్న నుంచి ఏం తిన్నా నేను, కొంచెం పొంగలన్నం తిన్నా. నువ్వు బయట నుంచి టిఫిన్ తిన్నావు కదా, టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఉప్పు సరిపోయింది, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఉప్పు కంపల్సరీ. గుండెకే ఆనియన్ లేకున్నట్లా. దాంట్లో పూస్తే మీరు అయితే వండింది దాన్ని నీకే తెలియదు అంటావా? అసలు చాలా అంటే చాలా బాగుంది. నీ చేతి మహిమ. నీ చేతి మహిమ మా అదృష్టం. అట్లా ఉన్నా తప్పక తినాలి. బాగుంది కదా నిజంగా, గ్రేవీగా అసలు అదిరిపోతే. అది పెద్ద మొక్క నాకేయకుండా తీసుకుంది. ఓకే సరే, బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. ఇది వచ్చేసి సంబరం అండి. చెప్పే కదా నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మామూలుగా పెట్టేస్తానని చెప్పేసి, కానీ ఇక్కడైతే డీజే బాక్స్ ఉందండి. మామూలుగా సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి, అందుకని చెప్పేసి కొంచెం వీడియో క్లిప్కి నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానండి. 6 minutes వీడియోకి అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మామూలుగా పెట్టేశాను. మా బాబు ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. మా బాబుని అయితే మా మామయ్య ఎత్తుకున్నాడండి. ఇక మేమైతే ఇక్కడ చిన్న వీడియో క్లిప్ తీద్దామని చెప్పేసి ఇక్కడ ముందుకైతే వచ్చాను. ఇక అమ్మవారు అయితే వెనుకుందండి. ముందు ఈ డీజే బాక్స్ ఇవైతే వెళ్తున్నాయి. తర్వాత కొబ్బరికాయ కొట్టుకుందామని చెప్పేసి ఇక ముందు డ్యాన్స్ అయితే చూస్తున్నాను, వీడియో తీద్దామని చెప్పేసి. రేపైతే తిరునాళ్ళకి వెళ్తామండి. అంటే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత రోజు నేను వెళ్తే మాత్రం నేను ఖచ్చితంగా వీడియో తీసి అయితే పెడతాను, వెళ్ళకపోతే మాత్రం నేను వీడియో తీసి పెట్టలేను కదా. లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళామండి. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు మా బాబుని జైంట్ వీల్ అయితే ఎక్కించానంటే నేను కావాలని ఎక్కిలేదు, నన్ను చూసి నేను కూడా వస్తానని ఏడ్చాడు. ఇక పాపం ఎక్కిన తర్వాత కళ్ళు తిరిగినట్టుండి ఇక వెంబటిని వాంతి కక్కున్నాడు. సరే వెళ్ళినా కూడా ఖచ్చితంగా అస్సలు ఎక్కినండి.
చూసారు కదండి వీడియో అయితే నార్మల్గా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అయితే పెట్టానండి. ఈ వీడియో మీకు ఎలా ఉందో నాకైతే కింద కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసి అమ్మవారు, ఇక్కడ మేము పసుపు కుంకుమ ఇవన్నీ వేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. ఇక్కడ లాస్ట్ హారతి అయితే ఇస్తున్నాము. మీరు కూడా హారతి తీసుకోండి వీడియోలో చూసేవాళ్ళు. ఇంకా చాలా మంది పిల్లల్ని అయితే అమ్మవారికి అంటిస్తారు, అంటే దండం పెట్టిస్తారు. ఇంకా మా బాబుని కూడా అంతకుముందు 2 times అయితే పెట్టించామండి. ఇక మా బాబు ఏడుస్తానని చెప్పేసి మా మామ ఇంటికి అయితే తీసుకువెళ్ళాడు. ఇక్కడ వచ్చేసి వెనక పాలవెల్లి ఉంటుందండి. ఇక పాలవెల్లి కింద అటు 2 సార్లు ఇటు 2 సార్లు అయితే రావాలి. అలా వస్తే మంచిది. ఇక్కడ వచ్చేసి నేనే ఇక ఎక్కువ శాతం నేనైతే వీడియోలు అయితే కనిపించనండి, ఎందుకంటే వీడియో తీసేదే నేను, నన్ను తీసే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకని చెప్పేసి ఎక్కువ శాతం వీడియోలు అయితే కనిపించింది. ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే తీస్తున్నాను వీడియో. ఇక మా బాబు అయితే ఇట్లా చేయలేదని చెప్పేసి మా బాబుని తీసుకురావడానికి మా అమ్మ అయితే వెళ్ళింది. ఎట్లా నడిస్తే మంచిదని చెప్పేసి ఇక అప్పుడు కూడా నేను వీడియో అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీసానండి. మా బాబుకి అయితే భలే సంతోషం వేసింది, అంటే ఇట్లా నడవటం. అంతే కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి. అంటే ప్రతి ఒక్కళ్ళ ఆచారం, అంటే కొంతమంది పక్కన వాళ్ళు చూసి నవ్వచ్చు, ఓహో ఇది వాళ్ళ ఆచారం అనుకోవచ్చు. ఎవరేమన్నా అనుకున్న మన ఆచారాలు అయితే మారవు కదండి. మా బాబు కొత్త కాబట్టి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పక్కన బాల బ్రహ్మయ్య అంకుల్ అని చెప్పి ఒకళ్ళు ఉంటారు, పక్కనే ఉన్నారు కదా, అతను అంటే చాలా భయం అండి. అతన్ని చూసి మా బాబు భయపడుతున్నాడు. ఇక మా బాబు మేము ఏం చేస్తే అది చేస్తాడు. ఇక్కడనే కాదు ఇంటి దగ్గర అయినా సరే మేము ఏం చెప్పినా కూడా చేస్తాడు. ఇక దండం పెట్టుకోమంటే ఆల్రెడీ పెట్టుకున్నాను, మళ్ళీ పెట్టుకోవాలా అని చెప్పి అడుగుతున్నాడు. ఇక వీడియో అయితే చూసారు కదండి. ఈ వీడియో అర్థం కావాలంటే పార్ట్ 1 చూడండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మేము ఉంటా. బాయ్. చాలు మా, ఎందుకు మా ఇంట్లో చాలా ఉంది మా. ఎలా ఉందో గట్టే కనిపిస్తాను నేను. ఒక పాపం రోజు పాలు తీసే వీడియో పెట్టమంటుంది, కానీ నేను ఇక్కడ ఉండట్లేదు. ఒక రోజు వెళ్ళి పెడతాను. అదే మమ్మీ ఇంటికాడ 2 రోజులు వస్తానని చెప్పా. ఆమెం పొలం వెళ్ళిద్ది. రేపు సాయంత్రం. సరే బాయ్. అడుగో